హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్టు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాదు, మనకి ఆల్రెడీ ప్రాస్పెక్టస్ ముందుగానే రిలీజ్ చేశారు. ఆ ప్రాస్పెక్టస్లో మేనేజ్మెంట్ కోటాలో ఫీ స్ట్రక్చర్ కాలేజ్ వైజ్గా ఎలా ఉంది, దానితో పాటు ఈచ్ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే మనకి ఇచ్చినటువంటి కాలేజెస్ లిస్టుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎలా మనం అరేంజ్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు అని చెప్పాను. మనకి టోటల్గా మేనేజ్మెంట్ కోటాలో 4,946 మంది అప్లై చేయడం జరిగింది. అయితే ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో అందరికీ సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే ఇన్ని వేల సీట్స్ అయితే మేనేజ్మెంట్ కోటాలో లేవు కాబట్టి. ఈ మెరిట్ లిస్ట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ లాస్ట్ 5 కాలమ్స్, ఈ లాస్ట్ 5 కాలమ్స్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఏరియా. ఏరియాలో 2 టైప్స్ ఉన్నాయి: ఆంధ్రప్రదేశ్, అదర్స్. ఏయులో కలవచ్చు లేదా ఎస్పీయులో కలవచ్చు. అంటే కంబైన్డ్గా ఇచ్చేశారు. అదర్స్ అంటే అసలు ఏపీకి లోకల్ కాదు, అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్. నెక్స్ట్ కాలము ముస్లిం మైనారిటీ. ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ టైంలో అప్లోడ్ చేశారో వాళ్ళకి ఎస్ అని వస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ నో ఉంటుంది. థర్డ్ కాలము క్యాట్ బి1, ఫోర్త్ కాలం క్యాట్ బి2. ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెండు కూడా బి కేటగిరీ సీట్సే. కాకపోతే ఇక్కడ నాన్ లోకల్ స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి సీట్స్ క్యాట్ బి1. ఇక్కడ లోకల్ స్టూడెంట్స్కి అంటే ఏయులో కలవచ్చు లేదా ఎస్వియులో కలవచ్చు, వీళ్ళకి ఇచ్చేటువంటి సీట్స్ క్యాట్ బి2. నెక్స్ట్ ఎన్ఆర్ఐ కేటగిరీ. ఎన్ఆర్ఐ అంటే సి కేటగిరీ సీట్స్ అని అర్థం. అర్థమైంది కదా? అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాట్ బి1 క్రింద అందరికీ ఎస్ ఉంటుంది. మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అసలు అందరికీ ఎస్ ఉంటుంది ఏంటి, ఇక్కడ కేవలం అదర్స్కి మాత్రమే ఎస్ ఉండాలి కదా అని. మీరు గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనకి 2 రీజన్స్ ఉంటాయి: ఏయు, ఎస్వియు. ఏయు స్టూడెంట్స్ ఎస్వియు కాలేజెస్కి నాన్ లోకల్, కాబట్టి వీళ్ళు బి1 కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఎస్వియు వాళ్ళు ఏయు కాలేజెస్కి నాన్ లోకల్, కాబట్టి వీళ్ళు కూడా ఏయులో ఉన్న నాన్ లోకల్ కేటగిరీ సీట్స్ అంటే బి1 కేటగిరీ సీట్స్కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా బి1కి వస్తారు. అలాగే లోకల్ కాబట్టి ఈ బి2లో ఎస్ అని ఉంటుంది వీళ్ళకి. అర్థమైంది కదా? సో మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ఎదురుగా మాత్రమే బి2లో ఎస్ ఉంటుంది ఓన్లీ. అంతేగాని అదర్స్ వీళ్ళకి బి2లో ఎస్ ఉండదు. గమనించండి, ఇక్కడ నో ఉంది. అర్థమైంది కదా? సో ఇక్కడ ఎస్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళై ఉండాలి. ఇక్కడ ఎస్ ఉంది అంటే అందరికీ ఉంటుంది. అంటే ఓవరాల్గా బి1లో ఏంటంటే ఏయు లోకల్, ఎస్వియు లోకల్, అలాగే ప్యూర్ నాన్ లోకల్స్ వీళ్ళందరూ కూడా క్యాట్ బి1లో పార్టిసిపేట్ చేస్తారు. అర్థమైంది కదా? నెక్స్ట్ ఎన్ఆర్ఐ కేటగిరీ. ఎన్ఆర్ఐలో ఎవరైతే రిజిస్ట్రేషన్ టైంలో ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టారో వాళ్ళకి మాత్రమే ఎస్ ఉంటుంది, మిగిలిన వాళ్ళందరికీ కూడా నో ఉంటుంది. ఇప్పుడు అది ఎనాలిసిస్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది నేను ఆ పీడిఎఫ్ని కన్వర్ట్ చేసి ఎక్సెల్ షీట్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్సెల్ షీట్లో సార్ట్ అండ్ ఫిల్టర్ అని ఉంటుంది. ఇక్కడ ఫిల్టర్ని అప్లై చేసి కేటగిరీ వైజ్గా నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు సపోజ్ నేను మైనారిటీ కేటగిరీలో ఎస్ అని పెట్టిన వాడిని చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఎస్. ఒకవేళ మైనారిటీ లేని వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అంటే నో పెట్టుకోవాలి. అలాగే క్యాట్ బి1 ఇది అందరికీ ఎస్ ఉంటుంది. నెక్స్ట్ క్యాట్ బి2. క్యాట్ బి2 తీసుకున్నట్లయితే ఇక్కడ నేను ఓన్లీ లోకల్ మాత్రమే చూడాలి అనుకుంటే ఎస్ అని పెట్టుకోవాలి, లేదా మొత్తాన్ని చూడాలి అనుకుంటే నో ఎస్ రెండు సెలెక్ట్ చేసుకోవాలి, లేదా నో అనుకుంటే ఓన్లీ నో పెట్టుకోవాలి. సో ఇక్కడ లోకల్ వాళ్ళని చూడాలి అనుకుంటున్నాను కాబట్టి ఓకే, ఎస్ మీద క్లిక్ చేశాను, ఓకే మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఎప్పుడైతే ఇక్కడ ఎస్ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా అదర్స్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అలాగే బి కేటగిరీ చూడాలి అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ దగ్గర నో ఎస్ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐ కేటగిరీ పెట్టిన స్టూడెంట్స్ బి కేటగిరీలో పార్టిసిపేట్ చేయవచ్చు, అలాగే సి కేటగిరీలో కూడా పార్టిసిపేట్ చేస్తారు, కాబట్టి రెండు సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా బి2లో ఇక్కడ ఓన్లీ నో సెలెక్ట్ చేశారు అనుకోండి, ఓన్లీ అదర్స్ ఎంతమంది ఉన్నారు అనేది తెలిసిద్ది. అర్థమైంది కదా? ఇలా మనకి ఎలా కావాలి అంటే అలా చెక్ చేసుకునే అవకాశం ఉంది. క్లియర్? అలాగే
ఫీ స్ట్రక్చర్ గురించి కూడా మనకి ప్రాస్పెక్టస్ లో డీటెయిల్ గా ఇచ్చారు. న్యూ గవర్నమెంట్ కాలేజెస్ లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ 12 లక్షల సంవత్సరానికి ఫీజు ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ ఫీజు 20 లక్షల సంవత్సరానికి. అలాగే ఇక్కడ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ఫర్ ఉమెన్, ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఇక్కడ జాయిన్ అవుతారు. ఇక్కడ 25 ల్యాక్స్ పర్ యానం ఉంటుంది. కేవలము ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ మాత్రమే ఉంటాయి, బి కేటగిరీ సీట్స్ ఉండవు. ఓకే, ఇది అటానమస్ కాలేజీ. క్లియర్. అలాగే ప్రైవేట్ కాలేజెస్లో తీసుకున్నట్లయితే ఎంబీబీఎస్ బి కేటగిరీ తీసుకున్నట్లయితే 13,20,000 రూపాయల సంవత్సరానికి. అదే సి కేటగిరీ తీసుకున్నట్లయితే 39,60,000 రూపాయల సంవత్సరానికి. అలాగే బీడీఎస్ తీసుకున్నట్లయితే బి కేటగిరీ 4,40,000 రూపాయల సంవత్సరానికి. అలాగే సి కేటగిరీ తీసుకున్నట్లయితే 13,20,000 రూపాయల సంవత్సరానికి. అలాగే ఇక్కడ కాలేజ్ వైజ్గా ఎన్ఆర్ఐ ఫీజు గురించి డీటెయిల్డ్గా ఇచ్చారు. ఓన్లీ ఎన్ఆర్ఐ చినకాకాని వాళ్ళు మాత్రమే 39,60,000 రూపాయలు పే చేయించుకుంటున్నారు. మిగిలిన కాలేజెస్ వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి మాట్లాడుకుంటే ఫీజు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కాలేజెస్లో అయితే వాళ్లే ఫిక్స్డ్గా 25 లక్షలు లేదా 26 లక్షలని ఫిక్స్ చేశారు. ఆన్లైన్ పద్ధతిలో వెళ్ళినా కూడా మీరు ఆ అమౌంట్ కడితే సరిపోతుంది. కానీ మీరు ఎందుకైనా మంచిది సి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కేటగిరీ సీటు పొందాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముందుగానే వెళ్ళి కాలేజెస్ దగ్గరికి ఆ కాలేజ్తో మాట్లాడుకొని ఎంత ఫీజు ఇక్కడ కట్టాలి ఈ కాలేజ్లో మాకు సీటు వస్తే అనేది కన్ఫామ్ చేసుకొని అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. అలాగే నిమ్రా మెడికల్ కాలేజ్లో చూసినట్లయితే 23,50,000 రూపాయలు ఉంది. అలాగే ఫాతిమా మెడికల్ కాలేజ్లో చూసినట్లయితే 34,20,000 రూపాయలు ఉంది. అంటే ఇక్కడ ఇంత ఫీజు ఉంది కానండి, వీళ్ళు అంటే కొంచెం తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ మాత్రం ముందుగా ఒకసారి కాలేజెస్ని మీరు కన్సల్ట్ అయ్యి రండి. ఇక్కడ మనకి అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా డీటెయిల్డ్గా ఇచ్చానండి. న్యూ గవర్నమెంట్ కాలేజెస్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఈచ్ కాలేజ్లో 45 సీట్స్ చొప్పున ఉన్నాయి. ఓన్లీ పాడేరులో మాత్రమే 15 సీట్లు ఉన్నాయి. టోటల్గా 240 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటేక్ చూసినట్లయితే అంటే ఇవి అన్ని కేటగిరీస్ కలిపి ఇక్కడ మనకి కన్వీనర్ కోటా సీట్స్ ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ ఉంటాయి, అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఉంటాయి. అన్నీ కలిపి ఈ సీట్స్. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీలో 20 లక్షల సీట్లు ఏంటంటే 101 సీట్లు మాత్రమే ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే ఇక్కడ లిస్ట్ కూడా ఇచ్చారండి మనకి. ఇక్కడ మనకి బి కేటగిరీలో మనకి B1, B2, 2 కేటగిరీస్ ఉంటాయని చెప్పాను. B1కి 149 సీట్లు ఉన్నాయి. అలాగే B2కి 837 సీట్లు ఉన్నాయి. అలాగే సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ 414 సీట్స్ ఉన్నాయి. అలాగే పద్మావతి మెడికల్ కాలేజ్లో ఎన్ఆర్ఐ కేటగిరీలో 23 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫీజు 25 లక్షలు ఉంటుంది. అలాగే ఈచ్ కాలేజ్లో B1, B2 ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ముస్లిం మైనారిటీ కాలేజెస్లో సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు. క్యాట్ బికి ఫాతిమాలో 35 సీట్స్ ఉన్నాయి, నిమ్రాలో 53 సీట్స్ ఉన్నాయి. క్యాట్ సికి 15, 22 సీట్స్ ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ ఫీజు ఇంతకు ముందే చూపించాను కదా మీకు. నెక్స్ట్ ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టుకోవాలి అనేది చాలా మందికి కూడా తెలియదు. అంటే కన్వీనర్ కోటాలో ఏపీ స్టేట్లో ఓన్లీ వన్ టైం వెబ్ ఆప్షన్ అని పెట్టుకుంటాం. కానీ మేనేజ్మెంట్ కోటాలో అలా కాదు. ప్రతి రౌండ్కి మీరు ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే కొద్దిమందికి డౌట్ ఏంటంటే మేము ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టి మేము కేవలము ఎన్ఆర్ఐ కాలేజెస్ని మాత్రమే చూజ్ చేసుకోవాలా అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ పెట్టింది బి కేటగిరీకి సి కేటగిరీకి రెండింటికి కలిపి. బి కేటగిరీ అనేది అందరికీ వర్తిస్తుంది, ఆల్ స్టూడెంట్స్. అంటే మనం ఈ మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్ట్లో ఎంతమందినైతే చూసామో అందరూ కూడా ఈ బి కేటగిరీలో ఎలిజిబుల్లే. అలాగే సి కేటగిరీ తీసుకుంటే ఈ సి కేటగిరీకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ని రిజిస్ట్రేషన్ టైంలో అప్లోడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎన్ఆర్ఐ కేటగిరీకి ఎలిజిబిలిటీ ఉంది. అయితే ఈ సి కేటగిరీలో ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకున్న స్టూడెంట్ బి కేటగిరీకి కూడా ఎలిజిబుల్లే అన్న విషయం గమనించాలి. ఎందుకు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకున్నారు అంటే వీళ్ళు ఒకవేళ బి కేటగిరీ సీటు కానీ మిస్ అయితే అప్పుడు సి కేటగిరీలో సీటు పొందాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. దీనికి నేను ఒక శాంపుల్గా కూడా ఇక్కడ ఇచ్చానండి. ఇక్కడ ఈ లిస్టు నేను ఇచ్చాను అంటే ఇది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇచ్చానని కాదు అర్థం. జస్ట్ మీరు ఎలా పెట్టుకోవాలి ఉన్న లిస్ట్ ఆఫ్ కాలేజెస్ని అనేది మాత్రమే శాంపుల్ ఇచ్చాను. ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సీరియల్ నెంబర్ను కూడా మెన్షన్ చేశాను నేను, అంటే మీకు ఈజీగా అర్థమవుతుందని.
మనకి టోటల్గా ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజెస్ 23 కాలేజెస్ ఉన్నాయి. ఈ 23 కాలేజెస్లో ఫస్ట్ 6 కాలేజెస్ న్యూ గవర్నమెంట్ కాలేజెస్, అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అంటారు. ఇవి ముందు పెట్టుకుంటారు, ఎందుకంటే యూజువల్గా ఇక్కడ మనకి 12 లక్షలు మాత్రమే ఫీజు ఉంటుంది కాబట్టి. ఇవి క్యాట్ బి అని ఉంటేనే చూజ్ చేసుకోవాలి. అంతేగాని మీరు పొరపాటున న్యూ గవర్నమెంట్ కాలేజీ పేరు చూడటంతోనే టెంప్ట్ అయిపోయి ఇక్కడ క్యాట్ సి ఉందా క్యాట్ బి ఉందా అనేది చూసుకోకుండా కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే 12 లక్షల సీటు వచ్చే అవకాశం ఉన్నా కూడా మీకు మీరే 20 లక్షల సీటుకి వెళ్ళిపోయినట్లు లెక్క. కాబట్టి చాలా జాగ్రత్తగా మేనేజ్మెంట్ కోటా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ కోటాను మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అంటే క్యాట్ బిలో ఉందా క్యాట్ సిలో ఉందా అంటే రెండు అప్లై చేసినటువంటి స్టూడెంట్స్కి చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, ఈ 6 కాలేజెస్ పెట్టుకున్న తర్వాత అప్పుడు ప్రైవేట్ కాలేజెస్ అన్ని పెట్టుకోండి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం మాకు ఇష్టం లేదండి, మేము ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోవాలనుకుంటున్నాము, మాకు 13,20,000 పెద్ద లెక్కేం లేదు, మంచి కాలేజెస్ అయితే చూసుకోవాలనుకుంటున్నాము అని పేరెంట్స్ కూడా ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఈ ప్రైవేట్ కాలేజెస్ని పైన పెట్టుకొని మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ రిస్ట్రిక్షన్ అంటూ ఏం లేదు. జనరల్గా చాలా మంది అంటే 12 లక్షల సీట్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి నేను జస్ట్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేగాని ఇలాగే పెట్టుకోవాలని రూల్ ఎక్కడా కూడా లేదు. సో ఇక్కడ కొన్ని కాలేజెస్ని మీరు ఈ పొజిషన్లో పెట్టుకొని ఈ కాలేజెస్ని ఇక్కడికి మూవ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది మీ ఇష్టం అండి, ఎలాగైనా పెట్టుకోవచ్చు. అంటే జనరల్గా ఎలా పెట్టుకుంటారు ఎక్కువ మంది అనే దానికి శాంపుల్ ఇచ్చాను ఇక్కడ. అర్థమైంది కదా. మీకు ఎన్ఆర్ఐ చినకా కానీ బెస్ట్ కాలేజ్ అనుకోండి, ఇది ఫస్ట్ పొజిషన్లో పెట్టుకోండి. అలాగే ఆశ్రమం సెకండ్ పొజిషను, ఇలా మీరు మూవ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్, ఇలా మీరు అన్ని కాలేజెస్ పెట్టుకుంటారు. ఇక్కడ మీకు ఒక డౌట్ ఏంటంటే అన్ని కాలేజెస్ పెట్టుకోవాలా మేనేజ్మెంట్ కోటాలో అంటే అన్ని కాలేజెస్ పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు. కానీ బి కేటగిరీ సీట్స్ ఉన్నటువంటి కాలేజెస్ అన్ని పెట్టుకుంటే సేఫ్. ఎందుకు, మీ మెరిట్కి ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది అనేది మీ యొక్క స్కోర్ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్స్ అనేవి ఉండవు, నో రిజర్వేషన్స్. అర్థమైంది కదా. సో రిజర్వేషన్స్ లేవు కాబట్టి ఓన్లీ బేస్డ్ ఆన్ మెరిటే మనకి సీట్ అలాట్ అవుతుంది. సో మెరిట్ అంటే మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే, లేదా ఆల్ ఇండియా ర్యాంక్ని బేస్ చేసుకొని మాత్రమే. మీకు ఒకవేళ స్కోర్ తక్కువ ఉంది అనుకోండి, స్కోర్ తక్కువ ఉన్నప్పుడు బీక్యాట్ సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటే వీలైతే అన్ని కాలేజెస్ పెట్టుకోండి, ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజెస్. ఒకవేళ మైనారిటీ కాలేజెస్లో సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లేకపోతే ఈ సీట్స్ కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. అర్థమైంది కదా. సో ఇలా ఫస్ట్ ఎవరైనా సరే యూజువల్గా బీక్యాట్ సీట్స్ని ప్రిఫర్ చేసుకుంటారు. దీని తర్వాత ఇక్కడ 23 కాలేజెస్ అయిపోయినాయి. ఈ 23 కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు 24 కాలేజ్ దగ్గరికి రండి. ఇక్కడ 24 సీరియల్ నెంబర్ దగ్గర నుండి మరలా అగెయిన్ ఈ 6 కాలేజెస్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకుని కేవలము 20 లక్షల సీటు మాత్రమే కావాలి అనుకుంటేనే చెప్తుంది. అర్థమైంది కదా. ఇక్కడ మరలా ఈ 6 కాలేజెస్ రిపీట్ అయినప్పుడు ఆపోజిట్గా ఇలా కనిపిస్తుంది మీకు, అంటే క్యాట్సీ లేదా ఎన్ఆర్ఐ అని ఉంటుంది. ఈ పేరు ఉందో లేదో చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకి 20 లాక్స్ సీట్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్. ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ఆర్ఐ చినకాకానికి 39,60,000 రూపాయలు మనకి ఫీజు సంవత్సరానికి. ఇది హయ్యెస్ట్ అమౌంట్. ఇక్కడ మీరు పొరపాటున కానీ చూసుకోకుండా బెస్ట్ కాలేజ్ కదా అని ఎన్ఆర్ఐ చినకా కానీ పెట్టారు అనుకుందాం, ఇక్కడ వరకు మీకు సీట్ వచ్చే అవకాశమే లేదు అనుకుందాం. ఇది డెఫినెట్గా వస్తుంది, ఎందుకంటే ఇంత అమౌంట్ కట్టే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దీన్ని ఆప్ట్ చేసుకోరు. అలాంటి సందర్భంలో మీరు పొరపాటున కానీ పెట్టుకుంటే ఈ కాలేజ్ని సి కేటగిరీలో, ఈ కాలేజీ డెఫినెట్గా మీకు ఎలాట్ అయిపోతుంది. ఎలాట్ అయిన తర్వాత మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేది నిర్ణయించుకోవాలి. ఇంత అమౌంట్ కట్టి జాయిన్ అవ్వాలి, వీళ్ళు కంప్లీట్ ఫుల్ అమౌంట్ కట్టించుకుంటారు. అందుకనే మీరు సి కేటగిరీ కాలేజెస్ని పెట్టేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా మీకు తగ్గ అమౌంట్లో ఉన్న కాలేజెస్ మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఏ కాలేజీ ఫీజు తీసుకున్నా కూడా సుమారుగా 39 లక్షలు లేదా 34 లక్షలు ఇలాగే ఉంది. అంటే ఆల్రెడీ మనం ఫీ స్ట్రక్చర్ కూడా చూసాము. అయితే ఈ కాలేజెస్ని చూజ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలంటే మీరు ముందుగా ఏ కాలేజెస్ దగ్గర అయితే మీకు అందుబాటులో సీటు లభించే అవకాశం ఉంటుందో, అంటే అక్కడ ఫీ స్ట్రక్చర్ మీకు మ్యాచ్ అవుతుందో మీ బడ్జెట్కి, ఆ కాలేజెస్ దగ్గరికి వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడుకొని మీకు ఎంతవరకు వాళ్ళు ఇవ్వగలుగుతారు, ఎంత అమౌంట్కి ఇవ్వగలుగుతారు, మీరు ఎంత పే చేయగలరు, మీరిద్దరు మాట్లాడుకొని అప్పుడు డిసైడ్ చేసుకొని
ఆ పర్టిక్యులర్ కాలేజెస్ని మాత్రమే చూజ్ చేసుకోవాలి. అంతేగాని సిక్యూలో లేదా బి కేటగిరీలో పెట్టినట్లు కన్వీనర్ కోటా ఏ కేటగిరీలో లేదా బి కేటగిరీలో పెట్టినట్లు అన్ని కాలేజెస్ పెట్టేయకూడదు. అర్థమైంది కదా? సో ఈ 6 కాలేజెస్ వరకు పర్లేదు, ఎందుకంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకున్నారంటే డెఫినెట్గా ఎక్కువ మంది 20 లక్షల సీటు కోసమే పెట్టుకున్నారు కాబట్టి. ఒకవేళ మాకు అసలు ఫస్ట్ రౌండ్లో 20 లక్షల సీటు కూడా వద్దు మేడం, జస్ట్ సేఫ్టీగా పెట్టుకున్నాం అంతే అనుకున్నారు అనుకోండి, అసలు అప్పుడు ఈ లిస్ట్ మీరు టచ్ చేయొద్దు. ఓన్లీ బీ క్యాట్ వరకు పెట్టుకొని వదిలేసేయండి. లేదు ఇక్కడ కూడా మీకు మంచి స్కోర్ వచ్చింది, ఒకవేళ ఓసీ కేటగిరీ స్టూడెంట్ 470 మార్కులు అలా వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా బీ క్యాట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి స్టూడెంట్ ఇక్కడ నేను అన్ని కాలేజెస్ పెట్టుకొని మేడం కొన్ని కాలేజెస్కి వెళతాను అనుకుంటే, అంటే బి కేటగిరీ వరకు మాత్రం రిస్క్ చేయొద్దని మాత్రమే చెప్తాను నేను. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మంచిది కాదు. మీరు పెట్టుకోవటం వల్ల నష్టం లేదు కాబట్టి, మీకు ఒకవేళ మంచి స్కోర్ ఉంది అనుకోండి, సపోజ్ మీ 470 మార్కులకి ఇక్కడ సీట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ కాలేజెస్ ఎలాగో స్కాన్ చేయదు కదా కంప్యూటరు. సో ఇక్కడ మీకు సీట్ ఎలాట్ అయిపోతుంది, దానివల్ల నష్టం లేదు. ఒకవేళ కాంపిటీషన్ పెరిగింది అనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఇక్కడ వరకు సీట్సే లేవు, నెక్స్ట్ కాలేజ్లో మీకు అవకాశం ఉంది, మీరు పెట్టుకోకపోతే ఏమవుతుంది, మీకు సీట్ రాదు. అందుకని బి కేటగిరీలో మాత్రం వీలైతే అందరూ అన్ని కాలేజెస్ పెట్టుకోండి. అంటే ఈ 23 కాలేజెస్ కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎన్ఆర్ఐ కేటగిరీలో మాత్రము జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. 20 లక్షల వరకు అయితే ఈ 6 కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి కంటిన్యూషను. అంటే ఇక్కడ నాకు వర్టికల్గా నిలువుగా ప్లేస్ సరిపోదు కాబట్టి సైడ్ ఇచ్చాను, కానీ మీరు పెట్టేటప్పుడు నిలువుగానే కనిపిస్తాయి ఇవన్నీ కూడా. ఇక్కడ నెంబర్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకే, నెక్స్ట్. అలాగే ఇక్కడ పద్మావతి మెడికల్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఇక్కడ 25 లక్షల ఫీజు ఉంది. ఇక్కడ కూడా మనకి ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఉన్నాయి కాబట్టి, ఇది మీకు ఒకవేళ గర్ల్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే దీన్ని ఇక్కడ మీరు పైన ఈ 6 కాలేజెస్ తర్వాతైనా పెట్టుకోవచ్చు. లేదు మేము ఓన్లీ ఉమెన్స్ కాలేజే చూసుకుంటున్నాము అనుకుంటే, అప్పుడు ఇవేమీ పెట్టకుండా ఓన్లీ డైరెక్ట్గా ఒక్క కాలేజీ ఎన్ఆర్ఐ కేటగిరీలో పెట్టుకొని మిగిలినవన్నీ బీ క్యాట్ పెట్టుకోండి. అర్థమైంది కదా? సో ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ని అరేంజ్ చేసుకోవాలి. క్లియర్? అలాగే ఇక్కడ మీరు గమనిస్తే, అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ప్రాక్టికల్గా షీట్ ఎలా ఉంటుందంటే, బి కేటగిరీ యూజువల్గా అందరూ అన్నీ పెట్టేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ 6 కాలేజెస్ పెట్టేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఏ కాలేజెస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎన్ఆర్ఐ పెడితే 39 లక్షలు, ఆశ్రమానికి 26 లక్షలు అని చూపిస్తున్నాను. ఇక్కడ నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, కొన్ని కాలేజెస్ వాళ్ళు ముందుగానే ఫీజును తగ్గించి ఫిక్స్ చేశారు. అంటే ఈ కాలేజ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఎంత ఫీజే కట్టించుకుంటాము అని. అంటే జస్ట్ నేను శాంపుల్గా మాత్రమే చూపిస్తున్నానండి, ఇంతే అని కాదు. అంటే ఉండొచ్చు 26 లక్షలు ఉండొచ్చు లేదా 30 లక్షలు ఉండొచ్చు దీని ఫీజు. అందుకని నేను చెప్పేదంటే ఒకసారి వెళ్ళి మీరు మాట్లాడుకొని కనుక్కొని రండి. ఓకే. సో ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి సి కేటగిరీలో పెట్టేవాళ్ళు మాత్రం దయచేసి లిమిటెడ్ కాలేజెస్ని మాత్రమే చూజ్ చేసుకోవాలి. అంటే ఈ ప్రైవేట్ కాలేజెస్లో మేము 100% ఆ కాలేజ్లో సీటు వస్తే ఆ అమౌంట్ కట్టి జాయిన్ అవుతాము అనుకుంటేనే పెట్టుకోండి. లేకపోతే ఇవేమీ కూడా టచ్ చేయొద్దు అనవసరంగా. అర్థమైంది కదా? సో మీకు కావలసిన 20 lakhs వరకు పెట్టుకొని వదిలేసేయండి. సో అన్ని కాలేజెస్ పెట్టుకోవాలని రూల్ అయితే లేదండి. బీ క్యాట్ అయినా సి క్యాట్ అయినా కట్టుకోగలిగే స్తోమత ఉంటే అన్నీ పెట్టుకోండి సీటు కావాలి అంటే. అదొక్కటే నేను చెప్తున్నాను. సో ఇలా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మనకి యూనివర్సిటీ వెబ్సైట్లో ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ప్రొసీజర్ ఆఫ్ కౌన్సిలింగ్ అని ఒక పీడిఎఫ్ 18 పేజెస్లో ఇచ్చారు. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఒక 4 days బ్యాక్. ఆ వీడియోలో కేవలము ఫస్ట్ ఫేజ్ వరకు మాత్రమే కన్వీనర్ కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. సో మీరు ఈ 18 పేజెస్లో ఉన్నటువంటి డేటాను కానీ చదివి అర్థం చేసుకుంటే మీరు డెఫినెట్గా కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి ఎలా మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైంది కదా? సో నెక్స్ట్ వీడియోలో నేను రిమైనింగ్ పేజెస్లో ఉన్న డేటాను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు గూగుల్ సెర్చ్లో ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేసే కంటే కూడా ఇలా వెబ్సైట్లో లభించే పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని చదివితే మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. గమనించండి. ఇంకా ఈ కౌన్సిలింగ్కి సంబంధించి మీలో ఎవరికైనా సరే ఈ మేనేజ్మెంట్ కోటా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు లేదా ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 మీకు అతి త్వరలో స్టార్ట్ అవబోతూ ఉంది. అలాగే ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా రిజల్ట్స్ కూడా సుమారుగా 24 రాత్రికి లేదా 25వ తారీఖు రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో మీకు ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ కావాలి అన్నా ఖచ్చితంగా ఇక్కడిచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. సో తప్పకుండా ఈ యొక్క
పెయిడ్ సర్వీసెస్ని అవైల్ చేసుకోండి. ఎటువంటి తప్పులు కూడా చేసుకోవద్దని నా రిక్వెస్ట్ అండి. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.